హలో 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 దేవుడు సౌండ్ చేరి వచ్చిన సహోదర సహోదరులకి ప్రభునామన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటున మాంసంతో పొడిచివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. మైకు వాల్యూమ్ కంట్రోల్లో ఒకేసారి అన్ని సరిచూసి పెట్టండి, డిస్టర్బ్ లేకుండా. మధ్యలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీరు మా పట్ల చేసిన విమోచన కార్యాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, మనసారా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కృప చూపారు. తిరిగి మీ లేఖన భాగాలు మేము చదువుకుంటుండగా బలహీనుని జ్ఞాపకం చేసుకుని బలపరచమని, ఈ మాటల ద్వారా నాయన మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున, ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఆదికాండంలో 2వ అధ్యాయంలో 18 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. స్థానిక సంఘానికి అవసరం, అప్పుడప్పుడు కుటుంబాలు సరి చేసుకోవడానికి, కుటుంబాలు చక్కబరుచుకోవడానికి అవసరమైన మాటలు అవసరం. ఇందులో మరి మొట్టమొదటి కుటుంబాన్ని గురించిన సంగతులు ఇందులో రాయబడ్డాయి. ప్రియులారా, గమనించినట్టయితే 2వ అధ్యాయం 18వ వచనంలో మరి దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆలోచన చేశాడు. అట్లాగైతే ప్రియులారా, గమనించినట్టయితే అన్ని విషయాల్లో మంచిది అని చెప్పిన దేవుడు అక్కడికి వచ్చేలేకి మంచిది కాదు అన్నాడు. ఫస్ట్ 2వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం చూస్తే, దేవుడు వెలుగు కమ్మని పలక్క వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అనే మాట ఉంది. మంచిదైనట్టు దేవుడు చూచెను అనే మాట అక్కడ చూస్తాం. ఇలాగా అన్ని విషయాల్లో మంచిది అని చెప్పుకుంటా వచ్చాడు. కానీ 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం కాడికి వచ్చేలకి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనే మాట తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ ఒక వరుస, ఒక క్రమం కనపడతా ఉంది. 1వ అధ్యాయం 27వ వచనంలో, 1వ అధ్యాయం 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు
నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. నరుని సృజించాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు. మొట్టమొదట వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను అనే మాట చూస్తాం. 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఒక స్థలం ఇచ్చాడు. నిర్మించిన మనుషుడికి, నిర్మించిన మానవుడికి ఒక తోటను ఏర్పాటు చేసి దానిలో నరుణ్ణి ఉంచినట్లుగా మనం చూస్తాం. 15వ వచనం గమనించినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. ఒక పని అప్పగించాడు, లేదా ఒక ఉద్యోగం అప్పగించాడు. నరుని సృజించాడు, ఒక తోటలో అనగా ఒక స్థలంలో ఉంచాడు. ఆ స్థలంలో ఉంచబడిన వాడికి ఒక ఉద్యోగం లేదా ఒక పని అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత గమనించినట్టయితే ఒక ఆజ్ఞ కూడా తర్వాత ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. 17వ వచనం, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలములు నీవు తినకూడదు, నీవు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు ఆజ్ఞాపించెను అనే మాట చూస్తాం. ప్రియులారా, గమనించినట్టయితే ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఆజ్ఞను మీరితే నిశ్చయముగా చచ్చెదవు అనగా ఇంగ్లీష్లో సెపరేషన్, దేవునికి దూరస్తుడు అయిపోతావు, చచ్చెదవు అంటే అదే అర్థం. మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా అనగా ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతాం అని అర్థం. ఇలాగా ప్రియులారా, గమనించినట్టయితే ఒక క్రమాన్ని ఇచ్చాడు. 18వ వచనంలో తాను సృష్టించిన నరుడు విషయమై దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదును అనుకొనెను అనే మాట చూస్తాం. కాబట్టి ఆ మాట అని మనసులో అనుకొని 19వ వచనంలో దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను అనే మాట చూస్తాం. ప్రియులారా, మనం గమనించినట్టయితే ప్రతి జీవిని సృష్టించి వాటన్నిటినీ ఆదాము ఎదుటికి తీసుకొచ్చాడు. ఆదాము ఏ పేరు పెడితే ఆ పేరే, కుక్క లేదా ఆవు లేదా బర్రె ఏదైనా కానీ, ఇవన్నీ కూడా ఆ జంతువులకి దేవుడు కాదు పెట్టింది. ఎవరు పెట్టారు? ఆదాము పెట్టాడు. సమస్త జంతువులకును సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును అన్నిటికీ ఏ పేర్లు పెట్టింది ఎవరంటే ఆదామే పెట్టాడు. అన్నిటినీ కూడా ఎలాగ తీసుకొచ్చాడు అంటే ఆదాము ఎదుటికు జతలుగా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయం చేయుదును అనుకొనెను. ఆదాము, అయ్యా వీటన్నిటికీ మగది ఆడదిగా ఉంది, నన్నేమో ఒక్కడినిగా ఉంచుతివి, నాకు కూడా ఏదైనా సాటి అయిన సహాయం ఇవ్వచ్చు కదా అని అడిగాడా? అడగల. ఆదాము అడగల. ఆదాము మనసులో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆదాము అడగలేదు. కానీ దేవుడు మనస్సులో ఉంది. ఏమని ఉందంటే, నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదుననుకొనెను. పిల్లరా, గమనించినట్టయితే వివాహం అనేది మానవుని ఆలోచన కాదు, వివాహ వ్యవస్థ అనేది మానవుని ఆలోచన కాదు.
వివాహ వ్యవస్థ, వివాహం అనేది ఒక దేవుని ఆలోచన. అన్నిటికంటే ముందుగా కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. సంఘానికంటే ముందుగా కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఆ కుటుంబం ఎలా కొనసాగాలో ఆ కుటుంబానికి అనేకమైన సూచనలు ఈ బైబిల్ గ్రంథంలో తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఆదామునకు గాఢ నిద్ర కలగజేశాడు అనే మాట మనం చూస్తాం. 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను అనే మాట చూస్తాం. పూడ్చివేసెను అనే మాట గమనిస్తాం. ఎక్కడి నుంచి తీశాడు? ఆడున్న మాట చెప్పండి. ప్రక్కటెముకల్లో నుండి తీశాడు. తలలో నుండి తీలా, కాళ్ళలో నుండి తీలా. ఎక్కడి నుంచి తీశాడు? ఆ ప్రక్కటెముకలు అంటే మధ్యలో నుంచి తీశాడు. ఒకవేళ కాళ్ళలో నుండి తీస్తే, కింద నుంచి తీస్తే నువ్వు నాకు కింద దానివని పురుషుడు అంటాడేమో. ఒకవేళ పైన తల భాగంలో లేదా పైన మెడ భాగంలోనో ఏడో ఒకసారి తీస్తే నేను పైన నుండి తీయబడ్డాను, నీకంటే అధికమైన దాన్ని ఆమానిద్దాము అని ఎక్కడి నుంచి తీసాడంటే మధ్యలో నుంచి తీశాడు. ప్రక్కలో నుంచి తీసి ప్రక్కన పెట్టాడు. పురుషుడు ప్రక్కన ఉంచాడు. కాబట్టి ప్రియులారా, అతని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి అన్నాడు. ఒకదాన్ని తీసి, ఒకటేనా తీసింది? ఇంకా ఎక్కువ తీసాడా? ఒకటే. ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసము చోటుగా పూడ్చివేశాడు అన్న. ఆ ఇచ్చిన ప్రక్కటెముకను, ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ ఎముక సరిగా లేదయ్యా, ఇంకొకటి ఇయ్యయ్యా అంటానికి లేదు. అర్థమైందా? ఈ ఎముక బాగలేదయ్యా, బాగా సతాయిస్తూ ఉంది, ఇంకోటి ఇయ్యయ్యా అంటానికి లేదు. ఎందుకంటే వెంటనే ఆ చోటును మాంసం చేత ఏం చేశాడు? పూడ్చివేశాడు. ప్రియులరా, గమనించినట్టయితే ఆ తర్వాత ఆమెను స్త్రీనిగా నిర్మించి 22వ వచనంలో తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆదామును వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. అన్నిటికీ పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టమంది ఎవరు? ఆదాముకి పేర్లు పెట్టమని చెప్పింది ఎవరు? దేవుడే. ఆదామా, అన్నీ నేను ఎదుటికి తీసుకొస్తున్నా, అన్నిటికీ పేర్లు పెట్టు అన్నాడు. స్త్రీని తెచ్చి పేరు పెట్టమన్నాడా? స్త్రీని ఎదురుగా నిలబెట్టి ఏమో కూడా పేరు పెట్టాయా అన్నాడా? దేవుడు చెప్పకుండానే పేరు పెట్టేశాడు. ఏం పెట్టాడు? పాట పాడాడు చూడండి. నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనక నారి అనబడును. నారి అని పేరు పెట్టేశాడు దేవుడు చెప్పకుండానే. ఎందుకు పెట్టాడు అని అంటే ఆనందం పొంగిపోతా ఉంది ఆయనకి. ఆయన ఎదుటికి తీసుకొచ్చాడు. ఒక అందమైన స్త్రీని ఆయన ఎదుటి నిలబెట్టాడు. ఇక ఆనందంలో పాట పాడేశాడు. యాకోబు పత్రికలో ఉంటుంది, మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తన పాడవలెను, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన వాడు ప్రార్థన చేయవలెను. ఇప్పుడు ఆదాముకు ఏం కలిగింది అక్కడ? సంతోషం కలిగింది. ఆ సంతోషంలో ఉబ్బి చెందినవాడై ఆ స్త్రీని చూసి దేవుడు పెట్టమనకుండానే పేరు పెట్టేశాడు. నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో ఆ మాంసము అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా, గమనించినట్లయితే మరి ఈ స్త్రీ పురుషుల్లో ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు? పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఏమనంటే మిక్కిలి బలహీనమైన ఘటమని స్త్రీ అన్నాడు. ఆ మాటను బట్టి మనం ఏమనుకుంటాం? స్త్రీ బలహీనమైన ఘటం, పురుషుడు మంచి బలమైనవాడు అంటాడు. బైబిల్ గ్రంథం మొత్తం మీద
పురుషుడు మిక్కిలి బలమైన ఘటమని ఏడన్నా రాసిందా? ఏడన్నా రాసిందా? లేదు. లేదంటే స్త్రీ కంటే పురుషుడు బలవంతుడు అని రాసిందా? లేదు. లేదు ప్రియులారా. అందుకనే ప్రక్కలో నుంచి తీశాడు అనే మాట మనకు అర్థమవుతాం. గమనించినట్టయితే స్త్రీని నిర్మించాడు. స్త్రీని ఎముక ద్వారా మానవుని ఎముకలో నుండి మానవుని ప్రక్కటెముకల్లో నుండి ఒక దాన్ని తీసి స్త్రీనిగా నిర్మించాడు. మరి ఆదామును దేంతో నిర్మించాడు? ఆదామును దేంతో నిర్మించాడు? మట్టితో. మట్టి గట్టిగా ఉంటుందా? ఎముక గట్టిగా ఉంటుందా? ఎముకే గట్టిగా ఉంటుంది. పురుషుడు మెత్తనివాడు. అర్థమైందా? మళ్ళా గేటుగాడు నన్ను పట్టుకొని అడగబాకండి. పురుషుడు మెత్తనివాడు, మెత్తటి మన్నుతో చేయబడ్డాడు. ఆదాము మెత్తటి మన్నుతో చేయబడ్డాడు. అర్థమైందా? ఆ మెత్తటి మన్నుకు ఈ గట్టి ఎముక అవసరం అని చెప్పేసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చినట్టుగా చూస్తుంది. కాబట్టి ఇద్దరు బలహీనలే. ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరు బలహీనలే. ఆ స్త్రీ పండ్లు తినొద్దంటే తినింది. తిని ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. నేను తిన్నాను అన్నాడా? ఇస్తే మెలకుండా తిన్నాడా లేదా? తిన్నాడు. అబ్రహాము శారాల్లో శారా తొందరపడి ఒక ఆలోచన చేసింది. ఏం ఆలోచన చేసిందంటే, చాలా కాలమైంది, పిల్లలు లేరు, నాకు సంతు లేకుండా చేశాడు. ఈ దాసి ఉంది కదా, నేను ఐగుప్తు నుండి తీసుకొచ్చిన దాసి ఆఖరు ఉంది కదా, ఈమెనిచ్చి మా ఆయనకి పెళ్లి చేస్తే ఈమె ద్వారా నాకు సంతానం కలిగిద్దని తొందరపడింది. ఆమెని అనకముందే అబ్రహాం చేసుకున్నాడా లేదా? చేసుకోవాలా? ఆడేమి అబ్రహాం వారించినట్టుగా కానీ, అమ్మా నువ్వు ఏంది ఎట్టు చెబుతున్నావు అని వారించినట్టుగానే ఏమీ లేదు. ఆ సమస్య ఆనాడు తొందరపడి తీసుకున్న ఆ సమస్య ఈనాటికి కూడా ఆ ఇశ్రాయేలు పాలస్తీనా ఆ దేశాల మధ్య రగులుకుంటానే ఉంది. ఎవరి సంతానం? శారా సంతానం, హాగరు సంతానం. శారా సంతానం, హాగరు సంతానానికి ఇప్పటికి కూడా వైరమే. అది ఎప్పుడు దాకా అంటే ప్రభు వచ్చేదాకా కొనసాగుతానే. తొందరపడి నిర్ణయం. అందుకనే మిక్కిలి బలహీనమైన ఘట్టమని వాళ్ళని అన్నారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోమంటుంటారు. శరీరరీత్యా చెప్పిన మాట కాదు కానీ అది ఆత్మ సంబంధంగా చెప్పిన మాట. తొందరపాటు స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘట్టం అంటే అదే తొందరపాటు అని అర్థం. పురుషుడు తొందరపడి నిర్ణయాలు చేయడు. ఒక్కోసారి మా కుటుంబ అనుభవంలో చెప్తా. మా ఆవిడ ఉంటే ఆయనకి అన్నం పెట్టదేమో, అయినా పర్లేదు. ఒక్కసారి తొందరగా నిర్ణయం చెప్పంటది, తొందరగా ఫోన్ చేయి అంటది. నా అంత నిదానస్తుడు ఇంకా మరొకరు ఉండరు. ఆలోచిస్తా, ప్రార్థన చేయాలంట, అది చేయాలంట, ఇది చేయాలంట. చివరికి మేము ప్రార్థన చేసి ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయాలే గొప్ప సఫలత మా కుటుంబంలో లభించింది. చాలా విషయాల్లో మేము కలిసి చేసిన ప్రార్థన, కలిసి తీసుకున్న నిర్ణయాలు, దేవునికి అప్పగించుకొని చేసిన నిర్ణయాల వల్ల చాలా విషయాల్లో మా కుటుంబం సఫలత లభించింది. అలాగా తొందరపడి ఒక్కోసారి అంటది, ఈయన వల్ల నాకు బీపీ, షుగర్ 2 ఎక్కువయ్యేటట్టు ఉండయి అంటది. కాబట్టి ప్రియులరా, ఆడవాళ్ళేమో ఆ స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటన కాబట్టి తొందర అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ఇద్దరు సమానమే దేవుని ప్రకారం. అయితే ఏమైందంటే ఆదికాండము 2వ అధ్యాయముకి వచ్చేలేకి దేవుడు నరుడికి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే 15వ వచనంలో మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేని తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. 2వ అధ్యాయంలో సేద్యం చాలా సులభం. ఏం చేయని అవసరంలా, ఓరక కాస్తే చాలు, పంట వాటి అంతటదే పండిద్ది. 3వ అధ్యాయానికి వచ్చేలేకి
3వ అధ్యాయానికి వచ్చి 18వ వచనం చూడండి, లేదంటే 17వ వచనం చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము ఆ నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయు దాని పంట తిందువు. కష్టం ఎక్కువైపోయింది, సేద్యం చేయాలంటే ఎక్కువైపోయింది, ప్రయాస ఎక్కువైపోయింది. 18వ వచనంలో అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములో పంట తిందువు. ముళ్ళ పొదలు గచ్చపొదలు అంతకుముందు లేవు, పొలంలో ముళ్ళు లేవు, అంతా మంచి చెట్లే, అన్నీ ఉపయోగకరమైన చెట్లే. పిచ్చి చెట్లు లేవు, గచ్చపొదలు లేవు, ముళ్ళ చెట్లు లేవు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇక్కడ అంటే 3వ అధ్యాయంలో అవ్వ చేసిన తొందరపాటు. 3వ అధ్యాయంలో అవ్వ చేసిన తొందరపాటు. 3వ అధ్యాయంలో సాతాను 3వ వ్యక్తిగా వారి కుటుంబంలో ప్రవేశించాడు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భుజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోటల చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్టు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటి తినుదినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరక్కుని వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీ చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిది, కనులకు అందమైనదని, వివేకమునిచ్చు రమ్యమైనదని చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను అనే మాట చూస్తాం. సర్పం ఏమందంటే, సాతాను ఏమన్నాడంటే, ఆ పండ్లు తినే దినమున మీరు దేవదూతల్లాగా ఉంటారు, దేవతల్లాగా ఉంటారు, దేవతల వలె ఉంటారు అని చెప్పినప్పుడు అది నమ్మింది. తొందరపడి నమ్మింది, తాను తిన్నది మరి అతను కూడా ఇచ్చినట్లుగా చూస్తాం. అప్పుడు నుంచి శాపం బయలుంది భూమి మీదకి. అప్పుడు దాకా ముళ్ళు లేవు, గచ్చపొదలు లేవు. ఇంకొక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు చూడండి, 16వ వచనం. ఆయన ఆ స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఎప్పుడు చెప్పిన మాట ఇది? అంతకుముందు కాదు, పాపం ప్రవేశించిన తర్వాత చెప్పిన మాట. పాపం ప్రవేశించిన తర్వాత నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అన్నాడు. ఏం వాంఛ? అది భర్త ఎడల వాంఛ కలిగితే మంచిదేగా. వాంఛ అంటే కోరిక. భర్త ఎడల కలిగితే మంచిదేగా, అటువంటి కోరిక కాదు ఇది. 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూడండి. 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము వంచియుండును, నీ ఎడల దానికి వాంఛగలుగును, నీవు దానిని ఏలుదువనెను. పాపానికంట ఒక వాంఛ ఉందంట. ఏంటంటే పాపము మానవుని ఎలాగ పతనం చేయాలా, మానవుని ఎలాగ డిగ్రేడ్ చేయాలా, తగ్గించాలా అనే ఒక వాంఛ ఉంటుందంట పాపానికి. అదే వాంఛ స్త్రీకి కలిగిద్ది అని అర్థం. ఏంటంటే అర్థం, పురుషుడి మీద ఆధిపత్యం చలాయించాలని, పురుషుడు తన చెప్పు చేతల్లో ఉండాలని, తన మాట వినాలని వాంఛ కలిగిద్దంట ఇప్పుడు పాపం ప్రవేశించిన తర్వాత. కానీ అతడు ఆమెను ఏలును అన్నాడు.
వాంచగలిగిద్ది కానీ అతడు ఆమెను ఏలును అన్నాడు. పిల్లరా, ఈనాడు 2 తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే పురుషుడి మీద ఆధిపత్యం చెలాయించాలని కొన్ని కుటుంబాల్లో స్త్రీలు తప్పులు చేస్తుంటే, స్త్రీని తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని ఆ స్త్రీకి కలిగిన శాపాన్ని బట్టి స్త్రీలను మరీ బానిసల్లాగా, వారిని ఒక యాంత్రికమైన వస్తువుల్లాగా చూసి కొన్ని కుటుంబాలు పాడు చేసుకునే వాళ్ళు. అందుకనే దీన్ని సవరణ చేయటానికి, దీన్ని సరిచేయటానికి దేవుడు భార్యాభర్తలకు ఆ కుటుంబం చక్కబడటానికి కొన్ని విధులు, సూచనలు దయచేశాడు. 24వ వచనంలో ఉంది, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరం అన్నాడు. భార్యాభర్తలు ఏక శరీరమే, గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తలు ఏక శరీరం. ప్రియులరా, గమనించినట్టయితే మనం అనుకుంటాం, నేను ఈ వ్యక్తిని చేసుకోవడానికి అలా పాస్టరే కారణం, నేను ఈ వ్యక్తిని చేసుకోవడానికి అలా పెద్ద ఆయన కారణం అని అనుకుంటాం. అది కాదు కారణం. అనాది కాలము సంకల్పంలోనే దేవుడు ప్రియులరా మనల్ని జతపరిచి ఉన్నాడు. అందువలనే అలా ఉన్నాం. దేవుడు ఇక్కడ రాయబడిన మాట, వారి ఏక శరీరం అన్నాడు. మత్తయి సువార్తలో ఒక మాట చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం, లేదా 5 నుంచి 4 నుంచి చదువులే. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరుగాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచు వాడిని మనుష్యుడు వేరుపరచకూడదు అన్నాడు. అది ఆ పెద్ద ఈ పెద్ద కాదు, దేవుడు జతపరిచాడు అన్న సంగతి మర్చిపోకూడదు. కష్టం వచ్చినప్పుడల్లా అలా పాస్టర్ గారు, ఆ మధ్యవర్తిగా ఉన్న పాస్టర్ గారి మీదకి వస్తుంది మన కోపం. భార్య మీద ఉన్న కోపం పాస్టర్ గారి మీదకి పోద్ది. భార్య మీద ఉన్న కోపం ఇద్దరిని కలిపిన ఆ యొక్క పెద్ద మీదకి పోద్ది. అలా కాదు. దేవుడు జతపరిచాడు అన్న సంగతి మర్చిపోవాడు. వారిద్దరూ ఏక శరీరం. కాకపోతే వారి సాధనాలుగా వాడబడ్డారు అంతే. కాబట్టి మన సొంతం ఏక శరీరము, మన సొంతం అను. ఒకసాట కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసాట మనం గమనించినట్టయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాంలేనా. మీరు రాసిన వాటి విషయం స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను, జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి ధర్మములు నడపవలను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగనే భార్యకే గాని భర్తకు తన దేహం మీద అధికారం లేదు అన్నాడు. ఇక్కడ ఈ మాట ఏంటంటే, భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. భార్య శరీరం భర్తకు సొంతం, ఆమె శరీరం మీద భర్తకు అధికారం ఉన్నది అన్నాడు. అలానే భర్త శరీరం భార్య సొంతం, ఆమె శరీరం మీద భర్తకు అధికారం ఉన్నదని ఇక్కడ తెలియజేశాడు. 5వ వచనంలో అన్నాడు, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి అన్నాడు. మీరు మనస్సు నిలపలేనకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధించకుండానట్లు తిరిగి కలుసుకొనిడి అని. ఒకరినొకరు ఎడబాయకూడదు.
భార్యాభర్తలు ఒకరినొకరు ఎడబాయకూడదు అన్నాడు. వారిని దేవుడే జతపరిచాడు అని దైవ గ్రంథం రాయబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇలాగన భార్యాభర్తలు అసలు వివాహ వ్యవస్థను ప్రారంభించింది ఆయనే, భార్యాభర్తలను జతపరిచింది ఆయనే, దేవుడు జతపరిచాడు అని ఎవరి ధర్మాలు వారు నెరవేర్తించాలి అని దైవ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వద్దాం, తర్వాత ఈ మాట చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చూసినట్లయితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యనులాగన పురుషుడు తన భార్యకు శిరస్సు అయ్యన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండవలెను అన్నాడు. రెండే మాటలు స్త్రీకి చెప్పిన మాట ఏంటంటే, భర్తకు లోబడి ఉండాలి, మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి అన్నాడు. 25వ వచనంలో పురుషుడికి చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ భార్యలను ప్రేమించండి. పిల్లలు ఇక్కడ గమనించినట్టయితే, భార్య అంటది, నాకు పట్టు చీరలు అవసరం లేదు, రత్నాల హారం అవసరం లేదు, నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు అని అంటది. భర్త ఏమంటాడంటే, ఇవన్నీ కాదు, నాకు లోబడితే చాలు, నా మాట వింటే చాలు అని అంట. లోబట్టం అంటే భర్త చెప్పిన ప్రతిదానికి ఏమి అడ్డు చెప్పకుండా ఒక మూలన కూర్చొని మౌనంగా ఉండటం అని కాదు, మౌనంగా ఉండటం అని అర్థం కాదు. లోబట్టం అంటే అర్థం ఏంటంటే, లోబట్టం అంటే ప్రేమ ఉంటేనే లోబడతారు. మొట్టమొదట ఏకాడికి పురుషుడు ప్రేమించాలని, స్త్రీ ప్రేమించాలని చెప్పలేదే అని అనుకుంటాం. ప్రేమ ఉంటేనే లోబడతాం. తండ్రి కుమారుడు ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటుంది, ఏమనంటుందంటే 2:6లో, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆకారమందు మనుషుడిగా కనపడి శిలువ మరణం పొందినంతగా ఉదయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుమారుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే, శిలువ మరణం పొందే అంతగా తగ్గించుకున్నాడు కదా అని తండ్రితో సమానుడు కాదా? ఆ ప్రారంభంలో ఉంది. ఏమనుంది? దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ తగ్గించుకున్నాడు. అంత మాత్రాన ఆయన తండ్రితో సమానుడు కాదా అంటే సమానుడే. ఆ సమయంలో కుమారుడిగా తన బాధ్యతలను నెరవేర్చడానికి వచ్చాడు. అంత మాత్రాన ఆయన తండ్రి కుమారుడు సమానులు కాదు అంటాం లేదు. అసలు తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు. ఒక్కొక్క సమయంలో ఎవరి పాత్ర వాళ్ళు నెరవేర్తించడానికి అలాగా. మన విషయం కూడా అంతే. స్త్రీ లోబడాలి అంటే అర్థం ఏంటంటే, ఆమెకి ఇవ్వబడిన ధర్మం ఆమె ఖచ్చితంగా నెరవేర్చాలి అని అర్థం. తనకి ఇవ్వబడిన స్థానం చివరి స్థానం అనుకోకూడదు, రెండో స్థానం అనుకోకూడదు. చివరి స్థానం కాదు, రెండో స్థానం కాదు. కుటుంబంలో లోబడాలి, నీ బాధ్యత నీవు నెరవేర్తించాలి. ఆ తిమోతి పత్రికల్లో ఒకసాట రాయబడింది. 1 తిమోతి రాసిన పత్రిక
5:14 చూడండి. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుట నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను అన్నాడు. గృహ పరిపాలన ఎవరికి అప్పగించాడు? స్త్రీకి అప్పగించాడు. కుటుంబాన్ని చక్కబరుచుకునే బాధ్యత స్త్రీకి ఇచ్చాడు. ఒక స్త్రీ ఆత్మీయంగా చక్కగా కుటుంబాన్ని పరిపాలించుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే వెనక తరం వారు చాలా ధన్యులు అవుతారు. వారి పిల్లలు కానీ చాలా ధన్యులు అవుతారు. తీతుకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది చూడండి. 2:5 3 నుంచి. అలాగనే వృద్ధ స్త్రీలు కొండగెత్తులను మిగిలిన మద్యపానచ్యుతులు ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారు ఉండవలనని దేవుని వాక్యం దూషించబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారై ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారి ఉండవాలని బోధించుము. స్త్రీకి ఇవ్వబడిన ముఖ్యమైన పని ఏంటంటే గృహ పరిపాలన. కుటుంబాన్ని మొత్తాన్ని చక్కబెట్టుకునే బాధ్యత స్త్రీకి ఇవ్వబడింది. ఉద్యోగం ఉందా నీకు? ఉద్యోగం ఉంటే ఉద్యోగం చూసుకో. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కుటుంబాన్ని చక్కబరుచుకోవాల్సిన బాధ్యత ప్రధానమైన బాధ్యత అదే. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు వివాహం చేసుకున్నాడు. వాడు ముందుగా టీచర్ అయితే వాడు పెళ్లి చేసుకునే టైంకి ఆ టీచర్ అని చెప్పారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఈడేమో ఎలిమెంటరీ స్కూల్ టీచరు, ఈ అబ్బాయి ఏమో ఎలిమెంటరీ స్కూల్ టీచరు, ఆమెమో హై స్కూల్ టీచరు. కానీ వాళ్ళు అప్పటి నుంచి టెన్షన్ మొదలైంది. నాకంటే హై క్యాడర్లో ఉందామె, నేనేమో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా ఉన్నా, ఎట్లా ఉంటుందో ఏందో అని. కానీ ఆ అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎంత లోబడిద్దండి అంత లోబడుతుంది. కుటుంబాన్ని ఎంత చక్కబరుచుకోవాలంటే అంత చక్కబరుచుకుంటుంది. ఏనాడు కూడా భర్తను తక్కువ చేసి మాట్లాడినట్టు కానీ భర్తను అగౌరవపరిచినట్టు కానీ లేదు. చాలా చక్కగా చూసుకుంటుంది కుటుంబాన్ని. భర్తకి ఇవ్వాల్సిన ఆధిక్యత, భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తానే ఉంటుంది. అది అన్నాడు, పెళ్ళి చేసుకున్నప్పుడు ఎట్లా అనుకున్నాను, కానీ చాలా సంతోషపడుతున్నాను అన్నాడు. ఒక మాట బైబిల్లో ఉంది, భార్య దొరికిన వాడికి మేలు దొరికినట్లు. మేలు కాదు, ఏంటిది? మేలు. భర్తకు మేలే చేయాలి, కీడైనాడు చేయకూడదు. అసలు ఆమెకు పేరు పెట్టబడిన పేరు ఏంటంటే సాటి అయిన సహాయం, హెల్ప్ చేయటం. సహాయం చేసేవాళ్ళు ఎవరెవరు ఉంటారు మనకి? చాలామంది ఉంటారు కదా. దేవుడు కూడా హెల్ప్ చేస్తాడు. దేవుడు సహాయం చేయకపోతే మనం ఎలాగ ఉంటామా? సహాయం చేస్తుంది కదా అని చెప్పి తక్కువగా చూడొచ్చా? దేవుని తక్కువగా చూస్తామా? సహాయం చేస్తున్నాడని చూడం కదా. సాటి అయిన సహాయం, మేలే చేయాలి, జీవితకాలం అంతా మేలే చేయాలి. కాబట్టి ఆమె తక్కువ కాదు, ఆమె లోబడటం అనేది ఆమెకి ఇవ్వబడిన ధర్మం. లోబడటం అనేది ఆమెకి ఇవ్వబడిన ధర్మం. ఒక మాట చూడండి, 128వ కీర్తన 3వ వచనం. 128వ కీర్తన 3వ వచనం గమనించినట్టయితే అక్కడ శ్రేష్టమైన మాట ఉన్నది. నీ లోగిట నీ భార్య ఫలించు, ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును, సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఒక దైవికమైన కుటుంబం ఈ 128వ కీర్తనలాగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీ అనుభవించుదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలిగినట్లు
నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అన్నాడు. ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండాలి. ద్రాక్షావల్లి వలె. వాళ్ళని అసలు ఆదాము వాళ్ళని ఎక్కడుంచాడు? ఏదేను తోటలో ఉంచాడు. తోట అంటే ఉద్యానవనం. ఆడ 3 మాటలు ఇంగ్లీష్లో ఉంటాయి. ఆదామని ఆడమ్ అంటారు. ఆదాం ముందల ఎం చేరిస్తే ఇంగ్లీష్లో ఆడమ్కి ఎం చేరిస్తే ఏమైద్ది? మేడం అయింది. మేడం. ఆడమ్, మేడం, ఈడెన్ అంటే ఏదేను వనం. మనం ఎప్పుడు ఉద్యానవనానికి పోతామంటే లోకస్తులు ఎప్పుడైనా పార్కులకి వెళ్తుంటారు కదా. ఇంటిలో ఆయా డ్యూటీల్లో విసుగు కలిగి సేద తీరడానికి ఎక్కడికి పోతారంటే ఆ పార్కుకి వెళ్తారు. ఆ పార్కులో రకరకాలైన పువ్వులు ఉంటాయి. మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. కొంచెంసేపు ఉండాలనిపించింది. క్రైస్తవ కుటుంబం కూడా ఆ వనం లాంటిదే, గుర్తుపెట్టుకోవాలి. మన కుటుంబానికి వచ్చిన వాడు కొంచెంసేపు ఉండాలి వీళ్ళ మధ్య. ఈ కుటుంబంతో కొంచెంసేపు గడిపితే బాగుండు అన్న ఫీలింగ్ కలగాలి. క్రైస్తవ కుటుంబాలు అలాగ ఉండాలి. అంతేగాని నిమిషానికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్న ఆలోచన కలిగి ఉండకూడదు. ఆ ఉద్యానవనములే మంచి సువాసనలతో, మంచి రమణీయతతో, ఆత్మీయ వాతావరణం కనపడాలి మన కుటుంబాల్లో. అలాగా ఉండాలి. అది ఎప్పుడు అంటే భార్య భర్తకు లోబడుతున్నప్పుడు, భర్త భార్యను ప్రేమిస్తూ ఉన్నప్పుడు, అలాగా ఎవరి ధర్మాలు వాళ్ళు జరిగిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి జరుగుతూ ఉంటాయి. భార్య సాటి అయిన సహాయం అని చెప్పబడింది. సాటి అయిన సహాయం. డాక్టర్లు కూడా మనకు సహాయం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఒక డాక్టరు రాత్రి 11 గంటల దాకా ట్రీట్మెంట్ చేసి అన్నీ ఆపరేషన్ చేసి ఇంటికి పోయి పనుకున్నాడు. 1 గంటకి మళ్ళా ఫోన్ వచ్చింది. 1 గంటకి మళ్ళా ఫోన్ వస్తే అదరా లేచి సీరియస్ కేసు అని చెప్పి పరిగెత్తుకుంటా వచ్చాడు. ఎంత సహాయమో డాక్టర్ అతడి వైద్యం వల్ల చనిపోయేవాడిని బతికించాడు. అతడు హెల్పరు సహాయం చేశాడని అతన్నే మనం ఏమైనా తక్కువ చూస్తామా? తక్కువ. ఒక వీడియో నేను చూసాను. అది ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా తీశారు. ఒక హాస్పిటల్లో పేషెంట్లు అందరూ కూర్చొని ఉన్నారు. ఒక పేషెంట్ కుర్చీలోనే అలాగా కళ్ళు తేలేసి వెనక్కి వాలిపోయి చిన్నగా జారుతూ ఉన్నాడు. అదే సమయంలో డాక్టర్ వస్తూ ఉన్నాడు. చూసి గబగబా అతని గుండె మీద, అతన్ని కింద పడుకోబెట్టి గబగబా గుండె మీద కొట్టి కొంచెంసేపు సిపిఆర్ చేస్తే అతడు బ్రతికాడు. చనిపోబోతున్నాడు. మిగతా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావట్లా. కానీ డాక్టర్ మాత్రం ఆయన అనుభవం ఉన్న డాక్టర్ కాబట్టి ఈ వ్యక్తికి హార్ట్ కండిషన్ చాలా సీరియస్గా ఉందని గ్రహించాడు. వెంటనే అతనికి ట్రీట్మెంట్ చేసి సహాయం చేస్తున్న డాక్టర్ని, హెల్ప్ చేస్తా ఉన్న డాక్టర్ని మనం తక్కువగా చూద్దామా? కాదు, తక్కువగా చూడకూడదు. సాటి అయిన సహాయం. లోబడాలి. డాక్టర్ లోబడతాడు ఒక్కొక్కసారి. అంత డాక్టరు గబగబా కింద కూర్చొని అతడు తన వృత్తి ధర్మానికి నెరవేర్చాడు. స్త్రీలు కూడా అంతే. లోబడమన్నారు కదని మమ్మల్ని తక్కువ చేశారనుకోకూడదు. అది ధర్మం, నీకు ఇవ్వబడిన ధర్మం. కుటుంబాన్ని చక్కబెట్టుకోవటం. భర్త నీకు శిరస్సు లాంటి వాడు, శిరస్సే అని చెప్పబడింది వాక్యం. అన్ని విషయాల్లో నీ భర్తకు లోబడి ఉండాలి అని దైవగ్రంథం తెలియజేయబడుతూ ఉంది. అక్కడ ఒక మాట ఉంది కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5 చూసినట్టు 5 చూద్దాం నిన్న 5. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినట్టు చేత తమను తాము అలంకరించుకుని, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానులని పిలుచు అతనికి లోబడి ఉండెను. యజమానుడని పిలుస్తూ ఉందంట. యజమానుడా అని పిలుస్తుందంట.
అబ్రహాం చెప్పాడా, నువ్వు నన్ను యజమానులని పిలవాలి, నేను నీకు యజమానులని చెప్పలా. లోపల నుంచి వచ్చింది అది. హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడును. హృదయంలో నుంచి వచ్చింది. ఇతడు నా యజమానుడు, అన్ని విషయాల్లో నేను లోబడి ఉండాలి, అన్ని విషయాల్లో లోబడి ఉండాలి అని ఆమె తన యజమానుడికి లోబడి ఉండటం చేత తమ్మును తాము అలంకరించుకొనిరి అన్నాడు. అలంకరించుకోవటం, స్త్రీకి అలంకారం, భర్తకు లోబడి ఉండటం అనేది అలంకరణ. ఆ పైన వాటి వల్ల ఏం రాదు, అలంకరణ. చెప్పాడు కదా 3వ వచనంలో, జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ధరించుకోవటం, వెలుపటి అలంకారంగా మీకు ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణం అక్షయం కాలంగా మీ హృదయ అంతరంగ స్వభావం ముందు మీకు అలంకారంగా ఉండవను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిది. దేవుని దృష్టికి విలువ కలిగిందట. లోబడటం అది గొప్ప అలంకారం స్త్రీకి, అది దేవుని దృష్టికి విలువ కలిగింది అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, స్త్రీకి గృహ పరిపాలన ఇవ్వబడింది, లోబడి ఉండాలనే ఆమెకు ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం. లోబడటం ఉండటం అంటే తక్కువ స్థానం అని కాదు, కానీ ఆమె ధర్మం ఆమె నిర్వర్తించాలి అని. ఆ తర్వాత 5లో చెప్పబడింది. 5లో 25వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో పురుషుడికి చెప్పబడింది. ఏమని చెప్పబడిందంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీరును మీ భార్యలను ప్రేమించాలి. ప్రేమించటం అనేది గొప్ప భాగ్యం ప్రియుల. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమ అంటే ఎటువంటిదో ఒక మాట చెప్పబడింది. చూడండి, యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. ప్రేమ ఉంది కాబట్టి ప్రాణం పెట్టాడు. ప్రాయశ్చిత్తమైనట్టుకు తన కుమారుని పంపిన, ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. భర్త భార్యను ప్రేమించాలి అని ఇక్కడ రాయబడి ఉంది. ఒక దైవ సేవకుడు అంట, వివాహం చేసిన చోటల్లా అబ్బాయి నువ్వు భార్యను ప్రేమించాలి అనే మాటని మళ్ళీ వెంటనే నీ భార్య కోసం ప్రాణమైనా పెట్టాలన్నాడు అంటాడంట ప్రతిసాట. ఆ మాటని ఆమెకెళ్ళి చూస్తాడంట. ఆ మాటని ఆమెకెళ్ళి చూసేలాకి ఆమె ముఖం కలకల్లాడుతూ ఉంటుందంట. ఎందుకంటే నా కొరకు ప్రాణం పెట్టేవాడు ఒకడు తయారయ్యాడు, మంచిదే అనుకొని. అది మనం ఏదో జోక్గా అనుకుంటున్నాం, కానీ ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి భార్యను. ఏ వివాహం చేసినా ఆ మాట చెప్పకుండా రాడంటే ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాలంట. భార్యను సంతోషపరచాలి, అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి, ఆమె శ్రేయస్సును కోరాలి, ఆమెను గమనించుకుంటూ ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో గమనించినట్టయితే, మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాళ్ళని కానా ఆమెతో చెప్పాను. 7వ వచనం చూస్తే, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించును గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. పెనిన్న ఏం చేస్తూ ఉందంటే, అన్నాకు పిల్లలు పుట్టుకుపోయేసరికి చుట్టుపొట్టి మాటలతో అప్పుడప్పుడు ఆమెను ఇసికిస్తూ ఉంది, బాగా ఇబ్బంది పెడతా ఉంది. ఆమె భోజనం మానేసి దుఃఖపడతా ఉంది.
దుఃఖపడతావంటే భర్త వచ్చాడు. ఎల్కానా వచ్చి ఏమంటున్నాడంటే 8వ వచనంలో, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. సమయోచితమైన మాట చెప్పాడు. దుఃఖంలో ఉన్నప్పుడు సంతానం లేదని బాధపడుతున్నావు, నేను నీకు 10 మంది కుమారులతో సమానం, కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను. కుమారుని చూసుకున్నట్టు నన్ను చూసుకో. నేను నీకు 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడను అని ఆమెకు సర్ది చెప్పాడు. 9వ వచనం చూడండి. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుండగా బొక్కాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు. ఎప్పుడైతే భర్త వచ్చి ఆ మాట అన్నాడో అన్నపానములు ఇక భోజనం చేసి దేవుని సన్నిధికి పోయి ప్రార్థించటం మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం. అలాగా భార్యను గమనించుకోవాలి, ఏ స్థితిలో ఉందో గమనించుకోవాలి. భార్య శ్రేయస్సు కోరుకోవాలి, భార్యను సంతోషపరచాలి, భార్యను గమనిస్తూ ఉండాలి, అన్ని విషయాల్లో సంతోషపెడుతూ ఉండాలి అనే మాట మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త అయ్యుండి ఆమెతో కాపురం చేయి ఇష్టపడిన యెడల ఆమె అతను పరీక్షింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని యెడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు అన్నాడు. ఒకవేళ అవిశ్వాసిని చేసుకున్నా కూడా నీ సాక్ష్యాన్ని బట్టి పరిత్యజించకూడదు అంటే విడాకులు ఇవ్వకూడదు అని అర్థం, విడిచిపెట్టకూడదు అని అర్థం. ఒకవేళ పొరపాటున విశ్వాసికి అవిశ్వాసికి వివాహం అయితే పరిత్యజింపకూడదు. నీ సాక్ష్యాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి. ఆ 3వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది. నీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన బట్టి వాక్యం లేకుండానే వారు రాబట్టబడతారు అని గుర్తు చేసినట్లుగా మనం చూస్తాం. రాబట్టబడతారు అని జ్ఞాపకం చేయనట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, అవిశ్వాసి అనే మాట, ఇద్దరు విశ్వాసులు అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులు అయితే భర్త అబద్ధం ఆడమన్నాడు అనుకో భార్యని, అబద్ధం ఆడాలా ఆడకూడదా? అబద్ధం ఆడాలా ఆడకూడదా? లోబడాలిగా, ఆడకూడదు. దేవునికి విరోధమైన పని చేయకూడదు. ఆనాడు శిష్యులు అన్నారు, మేము దేవునికే లోబడాలి. అబ్బాయి మీరు సువార్త ప్రకటించడానికి లేదు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో వాళ్ళు అన్నారు, సువార్త ప్రకటించడానికి లేదు, ఆ యేసు ప్రభువు నామాన్ని ప్రకటించడానికి లేదు, ఆయన పేరే ఎత్తడానికి లేదు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, దేవునికి వ్యతిరేకమైన మేము చెయ్యం, దేవుని మాత్రమే మేము సంతోషపరుస్తాం, దేవుని దృష్టికి న్యాయమైనదే చేస్తాం. ఒకవేళ విశ్వాస అయిన భర్త ఆదివారం ప్రార్థనకు పోవద్దు, ఇవాళ పోకుండా ఉందాం అన్నాడు అనుకో, సావధానంగా చెప్పాలి. లోబడమన్నాడు కదా అని మెలకుండా ఉండకూడదు. ఆ సమయంలో వాక్యం చెప్పాలి, భర్తలకు వాక్యం చెప్పాలి. భర్త బలహీనమైనప్పుడు వాక్యం చెప్పాలి, అర్థమైందా? వాక్యం చెప్పాలి. అవసరమైతే వారిని వాక్యం ద్వారా సావధానంగా మరలా దారిలోకి తీసుకురావాలి. అబద్ధం ఆడమన్నా, ఏదైనా మోసం చేయమన్నా వీటికి సమ్మతించకూడదు. లోబడమన్నాడు కదన్నా, వాటి విషయంలో కూడా లోబడకూడదు.
దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. వాస్తవం చెప్పాలి, సత్యం చెప్పాలి. లోబడమన్నాడు కదా అని మౌనంగా ఉండకూడదు. అప్పుడప్పుడు నేను బయటికి వెళ్ళేటప్పుడు మా భార్య ద్వారా ప్రార్థన చేసుకుని నేను బయటికి వెళ్తాను. వివాహం కాకముందు మా అమ్మతోటి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళేవాడు. చేర్చుకుంటే తప్ప, భార్య ద్వారా ప్రార్థన చేసుకుంటే తప్ప. కొంతమంది అనుకుంటారు అలా సంఘ పెద్దలే రావాలి, అలా వాళ్ళే రావాలా, వచ్చి ప్రార్థన చేయాలా, బయలుదేరాలా. అది కాదు. ఇంట్లో భార్య ద్వారా కూడా ప్రార్థన చేసుకుని బయలుదేరచ్చు. తప్పే ఉంది అందులో? కుటుంబంలో అవసరమైతే ఒక్కొక్కసారి మనం బలహీన పడినప్పుడు వాక్యం ద్వారా వారు హెచ్చరించినప్పుడు తీసుకోవాలి. అంతేగాని ప్రతిదానికి అడ్డుపడకూడదు. భర్తకి ప్రతిదానికి అడ్డుపడకూడదు. ఆయనకేం తెలియదులే అనకూడదు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి. భర్త కూడా భార్యను ప్రేమించాలి. అది ఎంతగా ప్రేమించాలంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలని దైవవాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మరి అది లోపల హృదయంలో నుండి రావాలి. ఆ ప్రేమ అనేది హృదయంలో నుంచి రావాలి. ఒక దైవజనుడు ఒక చోట ఒక జంటను ఒకసారి ఒక వారం ఉండాల్సి వచ్చిందంట సెమినార్లు. ఇద్దరు భార్యాభర్తలు, మన దేశం కదలే, సౌత్ ఆఫ్రికాలో. ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని తిరుగుతూనే ఉన్నారంటే ఆడకు పోయిన 5 రోజులు అట్నే గమనించాడంట. ఆయనకే ఈర్ష్య కలిగిందంట. నా భార్యతోటి నేనైనా ఇంత సన్నుగా ఉండట్లేదే, వీళ్ళు అసలు ఎడబాయకుండా ఉండారా అని. 6వ రోజు ఈయన దగ్గరికి వచ్చారంట. ఈయన దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయటం మొదలుపెట్టారంట. ఆయన అట్టాంటాడు, ఆయన అట్టాంటిది, ఒకరికొకరు కంప్లైంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇదేంది నిన్నటిదాకా చేతులు వేసుకొని తిరుగుతారు అంటే, అందరి ముందర అట్లా ఉన్నాం, లోపల మాత్రం ఎవరికి ఉండాల్సినవి వాళ్ళకు ఉన్నాయి అన్నారు. అలాగ ఉండకూడదు. లోపల ఎలాగ ఉండాలో బయట కూడా అలాగనే ఉండాలి. లోపల ఒక రకంగా, మనుషులు వచ్చినప్పుడు భర్తను గౌరవించడం ఒక రకంగా, మనుషులు లేనప్పుడు మరొక రకంగా ఉండకూడదు. అర్థమైందా? మరొక విధంగా ఉండకూడదు. నేను ఒకసారి చెప్పా, ఒక ఆయన పొలంలో అలిసిపోయి పాపం పడతా లేస్తా బాగా ఎండలు అలిసిపోయి ఇంటికి వచ్చి మంచినీళ్ళు ఇవ్వమ్మా అన్నాడంట. ఏం తీసుకోలేవేంది అందంట. తీసుకోలేవేంది అని అన్న. సరేనని తీసుకున్నాడంట. అంతలోకి పాస్టర్ గారు వచ్చాడంట. పాస్టర్ గారు వచ్చేలేక పడుకున్నాం, గబాలన సస్తా బతుకుతా లేచిపోయి మజ్జిగ చేసి పాస్టర్ గారికి తెచ్చిందంట. ఏమయ్యా కోటయ్యా, ప్రార్థనకు రావచ్చు కదా అన్నాడంట. మా ఆవిడ వచ్చే ప్రార్థనకు నేనెందుకు వస్తానన్నాడంట. మా ఆవిడ వచ్చే ప్రార్థనకు నేనెందుకు వస్తానయ్యా అన్నాడంట. అర్థమైందా? భర్త ఉన్నప్పుడు, పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రజలు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా కాదు. అన్ని విషయాల్లో ఒకే విధంగా ఉండాలి. హృదయంలోంచి రావాలి. భర్త ప్రేమించడం కూడా అలాగనే ఉండాలి. ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఇలాగా మరి భార్యాభర్తలకు దేవుడు ఏం చేశాడంటే విధులు ఇచ్చాడు. ఎవరు తక్కువ కాదు, వారి ధర్మాలు వారు నెరవేర్చాలి. అలాగ నెరవేర్చినప్పుడు ఆ కుటుంబం చక్కగా ఉంటుందని తెలియజేయబడతా ఉంది. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. మనల్ని దేవుడు జతపరిచాడు అన్న సంగతి గుర్తెరగాలి. దేవుడు ఇచ్చిన సూచనలు పాటించాలి. అలాగ పాటించినప్పుడు ఆ కుటుంబం చక్కగా కొనసాగుతుంది. కానా వివాహంలో అది వాళ్ళకి యూదులకు ద్రాక్షారసం అనేది చాలా ప్రిస్టేజ్ విషయం. మధ్యలోనే ద్రాక్షారసం అయిపోయింది. అది చాలా అవమానకరం. వాళ్ళకి సిద్ధపాటు లేదు. సరైన సిద్ధపాటు లేదు. అయితే ప్రభు అన్నాడు, ఆ బాణాల నిండా నీళ్లు నింపండి అన్నాడు. ఎప్పుడైతే నీళ్లు నింపారో ఆ నీళ్లు మధురమైన ద్రాక్షగా మారి, ఆ నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం. వాక్యం చేత నింపబడి ఉండాలి కుటుంబంలో.
కలిసి ప్రార్థన చేయాలి, కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగా చేసినప్పుడు ఆ కుటుంబం ఫలభరితంగా ఉంటుంది. ఈ భార్యాభర్తలకున్న సంబంధము సంఘానికి క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధం. ఒకనొకనాడు ఆయన రాబోతూ ఉన్నాడు, తన భార్య అయిన సంఘాన్ని తీసుకుపోవడానికి రాబోతూ ఉన్నాడు. ప్రకటన 21:3 ఉంటుంది, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. రేపు జరగబోయే ఆ వివాహానికి ముంగుర్తుగా ఛాయారూపంగా భార్యాభర్తలను ఉంచాడు. ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది మానవుడి ఆలోచన కాదు, దేవుని ఆలోచన. దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ఏర్పాటు చేసి సూచనలు ఇచ్చిన ఈ కుటుంబాన్ని ఆ ఖచ్చితమైన సూచనలు పాటిస్తూ కుటుంబాలను చక్కబరుచుకుంటూ, ఇందాక చెప్పా, ఒక తోట ఏ విధంగా అయితే ఇతరులను ఆకర్షించుద్దో, ఒక ఉద్యానవనం ఎలాగైతే ఆకర్షించుద్దో అలాగా ఆకర్షించబడాలి మన కుటుంబాలు ఇతరుల వైపు, ఇతరులను ప్రభువులోకి లాగాలి. చాలామంది చెప్తారు, నేను అలా కుటుంబం వల్ల రక్షణలోకి వచ్చాను, ఆ కుటుంబం వల్ల నేను ప్రభువులోకి వచ్చాను. చాలామంది చెప్తా ఉంటారు. ఆ కుటుంబం మనది ఎందుకు కాకూడదు? మన కుటుంబం ఎందుకు కాకూడదు? ఆ కుటుంబం మనదే కావాలి, దైవికమైన కుటుంబం కావాలి. పిల్లలను దైవ క్రమంలో పెంచాలి. ఈ విషయాల్లో వాక్యం చెప్పేవాళ్ళు సైతం ఒక్కోసారి వెనకబడిపోతా పిల్లల్ని పెంచే విషయంలో. కాబట్టి పిల్లలను దైవ క్రమంలో పెంచుదాం, కుటుంబాలను చక్కబెట్టుకుందాం. అవసరమైతే నీ ఆత్మ నిన్ను గద్దించినప్పుడు, నువ్వు చేసింది తప్పు, నువ్వు తొందరపడి మాట్లాడావు అన్నప్పుడు భార్యకైనా క్షమాపణ చెప్పాలి. నీ అంతరాత్మ నిన్ను గద్దించినప్పుడు భర్తకు క్షమాపణ చెప్పాలి. కుటుంబాల్లో ఒకరినొకరు క్షమించుకొని ఇలాగా సాగిపోతూ ఉంటే ఆ కుటుంబాన్ని బట్టి కొంతమంది ప్రభువులోకి రావడానికి ఆ కుటుంబం ఆకర్షిస్తుందని తెలియజేస్తూ. కాబట్టి ప్రియులారా, కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది. కుటుంబాల్లో అందరూ వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉంటే, అక్కడ నడుచుకున్న వాళ్ళం ఇక్కడ నడుచుకోలేమా? నడుచుకుంటాం. కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది. సంఘాన్ని బట్టి ఈ గ్రామానికి ఆశీర్వాదం వస్తుంది. సంఘం ఆత్మీయంగా ఉంటే ఆ గ్రామానికి అది ఆశీర్వాదం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఈ సంఘము కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి కుటుంబాలు చక్కబరుచుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. కుటుంబాలను చక్కబరుచుకొని అనేకులను మన కుటుంబాల ద్వారా ప్రభువులకు నడిపించేవారుగా ఉందాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రభాకర్ అన్న వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు.